లో మా అమ్మగారు లక్షవత్తుల నోము పట్టారండి రథసప్తమి రోజు. సో ఆ రథసప్తమి రోజుకి ఏదో బయట కొనేసి అలా కాకుండా మా అమ్మగారికి స్వయంగా లక్షవత్తులు తయారు చేసుకోవడం ఇష్టం అండి. అందుకోసం మా అమ్మగారే స్వయంగా లక్షవత్తులు తయారు చేసుకుంటున్నారనమాట. 55,000 దాకా పూర్తయ్యాయండి. మిగతావి కూడా మొత్తం మా అమ్మగారే చేసుకుంటున్నారండి. చక్కగా చూస్తున్నారు కదా ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నారో. సో ఒత్తులు ఎలా తయారు చేయాలో మన అందరం కూడా మా అమ్మగారి దగ్గర నేర్చుకుందాం ఈరోజు. చూడండి మా మమ్మీ ఎంత చక్కగా ఇప్పుడు ఒత్తులు చేస్తారో చూద్దాం. చూస్తున్నారు కదా అలా ఒక దారంలా తీస్తున్నారనమాట. అలా దారంలా తీసిన తర్వాత దాన్ని చూడండి 3 స్టెప్స్లో ఫోల్డ్ చేస్తున్నారు. అంటే ఒక 3 ఒత్తులు కలిపితే ఎలా అవుతుందో ఒక ఒత్తి అలా అనమాట. చూసారు కదా అది ఒక ఒత్తిగా అనమాట. ఇలా మొత్తం ఇవన్నీ కూడా అలాగే తయారు చేశారండి.